నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాలపై ఉరిమిన వరుణుడు విజయవాడలో 20 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత వాన గంటకు 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం కృష్ణా గుంటూరు జిల్లాల్లో 10 మంది మృతి మరికొందరికి గాయాలు పలువురు గల్లంతు ఖమ్మం సూర్యాపేట జిల్లాలో కుండపోత కోదాడ వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై నిలిచిన రాకపోకలు మిర్యాలగూడ గుంటూరు మీదుగా దారి మళ్లింపు వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ముంబై నటి జత్వానీ కేసులో మరో మలుపు గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా చెప్పిన కీలక సాక్షులు పోలీసుల మెడకు ఫోర్జరీ ఉత్సు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై కొరడ హైడ్రా ఫిర్యాదుతో 6 అధికారులపై కేసులు త్వరలో మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధం హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు అక్టోబర్ 5న ఓటింగ్ జమ్మూ కశ్మీర్తో కలిపి 8వ తేదీన ఓట్ల లెక్కింపు బంగాళాఖాతంలో వాయుగుండం అరేబియా సముద్రంలో తుపాను ప్రభావంతో విజయవాడ నగరంలో 2 దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత వర్షం కురిసింది గంటకు 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది దీంతో విజయవాడ నగరం వణికిపోయింది శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందారు జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందారు మరో 4 గాయపడ్డారు బండరాలు పడటంతో కొండల కింద 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి మరో 3 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి వారు ముందే ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది కొండ ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు కొండ చర్యలు విరిగిపడటంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న సమాచార కేంద్రం భవనం ధ్వంసమైంది కొన్ని నిమిషాల ముందే ఉద్యోగులు కార్యాలయం నుంచి భోజనానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపి వేశారు భక్తులను మరో మార్గం ద్వారా దర్శనాలకు అనుమతించారు యనమల కుదురులో కొండ చర్యలు పడి 20 మేకలు గొర్రెలు మృతి చెందాయి కొండపోత వర్షానికి రోడ్లు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి గత 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షానికి బెజవాడ నగరం బెంబేలెత్తిపోయింది శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది చిన్న వర్షానికే డ్రైన్లు పొంగే విజయవాడ కృష్ణమ్మ ముంచెత్తిందా అన్నట్లుగా మారింది పాత బస్తీ బందరు రోడ్డు ఏలూరు రోడ్డు జాతీయ రహదారి ఆటోనగర్ సహా పలు కాలనీలు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి కార్లు బస్సులు రహదారులపై నిలిచిన వరదలో చిక్కుకొని మొరాయించాయి ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు అండర్ గ్రౌండ్ వంతెనలను వరద ముంచెత్తింది రోడ్లపైకి వరద చేరింది దాదాపు 3 అడుగుల లోతులో నీరు నిలిచింది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది నివాసాల్లోకి వరద నీరు చేరింది 1 టౌన్ మొత్తం జలమయంగా మారింది బస్టాండ్ ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన దాదాపు 6-7 అడుగులు నిండిపోవడంతో బస్సులు తిరగలేదు మధురానగర్ వంతెన వద్ద 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది కృష్ణలంక అండర్ గ్రౌండ్ వంతెన వద్ద అదే పరిస్థితి ఏలూరు రహదారిలో రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు నీరు నిలిచింది నిర్మలా కాన్వెంట్ పాలీక్లినిక్ రహదారి 5వ నెంబర్ రూటు ఏలూరు రోడ్డు భవానీపురం విద్యాధరపురం సత్యనారాయణపురం తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నిలిచింది ఇంజన్లలోకి నీరు వెళ్లడంతో జాతీయ రహదారిపై ఆర్టీసీతో పాటు ట్రావెల్స్ బస్సులు లారీలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి వాహనాలు సగం వరకు వరదలో మునిగాయి భారీ క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించారు నీటి ప్రవాహం అంతకంతకు పెరగడంతో భారీ మోటార్లతో నదిలోకి పంపింగ్ చేశారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించారు బుడమేరు కాలువ నీటి మట్టం సాధారణం కంటే 15,000 క్యూసెక్లు పెరిగిందన్నారు ఈ కాలువకు ఆనుకుని నివసిస్తోన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు భారీ వర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ జనజీవనం స్తంభించింది వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి కాజా టోల్ ప్లాజా వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 4 మృత్యువాత పడ్డారు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు
ఉమ్మడి గుంటూరు జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో డ్రైనీలో పడి ముగ్గురు మృతి చెందారు. నంబూరు నుంచి ఉప్పలపాడుకు మార్గమధ్యలో చప్టాను దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల విద్యార్థులు మాణిక్, సాత్విక్ మృతి చెందారు. మంగళగిరి గండాయలపేటలో కొండచర్యలు విరిగిపడి నాగరత్నమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఎడతెరిపిలేని వర్షాలతో జాతీయ రహదారి నుంచి ఎన్ఆర్ కాలేజీ, గౌతమ బుద్ధ రహదారి, బస్టాండ్ సెంటర్ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. దుకాణాలు, హోటళ్ల ముందు నీరు చేరడంతో వాటిని మూసివేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలోకి వర్షపు నీరు చేరడంతో పుస్తకాలు తడిచిపోయాయి. వసతి గృహాలు నీట మునిగాయి. మంగళగిరిలో టిట్కో ఇళ్లు నీట మునిగాయి. రాజధాని ప్రాంతంలోని పెదపమిరి, నెక్కళ్లు గ్రామాల మధ్య కొట్టెళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు, తుళ్లూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తుళ్లూరులో వాగు పొంగి లోతట్టు కాలనీలోకి నీరు చేరింది. కర్లపూడి, అనంతవరం మధ్య వాగు ఉధృతితో రాకపోకలు స్తంభించాయి. రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు, పాలవాగుల ప్రవాహానికి అడ్డంకి ఏర్పడటంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కొండవీటివాగు నుంచి వచ్చే వరద నీటిని 2 పంపులు ఆన్ చేసి బ్యారేజీలోకి ఎత్తిపోశారు. తాడికొండ, కంతేరు మధ్య ఎర్రవాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు మీదుగా జాతీయ రహదారికి చేరుకునే మార్గంలో నక్కవాగు ఉధృతికి రాకపోకలు స్తంభించాయి. ఫిరంగిపురం మండలం బేతపూడి, గుండాలపాడు మధ్య చప్టా మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జల్లవాగు ఉధృతికి వాగునీరు పొంగి పొలాల్లోకి ప్రవహించడంతో వేల ఎకరాల్లో అరటి, కంద, కూరగాయలు, పండ్ల తోటలు నీట మునిగాయి. కాకుమాను, పెదనందిపాడు, వట్టి చెరుకూరు, ప్రత్తిపాడు, తాడికొండ, కొల్లిపర మండలాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. చేబ్రోలు, పొన్నూరు, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర, వట్టి చెరుకూరు, పెదకాకాని, మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ మండలాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 42,000 హెక్టార్లలో పంట ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. అకాల వర్షాల వల్ల ఒకసారి వేసిన ఎద మొత్తం పోయింది. రెండోసారి మళ్ళా వేసాము. వేసి ఇప్పటికి నెల రోజులు అవుతుంది. మళ్ళా ఈ 2 రోజుల నుంచి కురిసిన వర్షానికి మొత్తం నీట మునిగి మొత్తం పాడైపోయింది. తెనాలిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ నీట మునిగింది. విద్యార్థుల పుస్తకాలు, నిత్యావసర సరుకులు తడిచిపోయాయి. హాస్టల్ విద్యార్థినీలను సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు పంపించారు. భారీ వర్షాల కారణంగా బాపట్ల నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగడంతో రైతులు లబోదిబోమన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగులేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం వస్తే మాత్రం మా యొక్క స్కూలు చెరువును తలపిస్తూ ఉంది సార్. బయట డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా మా స్కూల్లోనే ఉండటం జరుగుతుంది సార్. ఎందుకంటే రోడ్డు మెరకైంది సార్. స్కూల్ అయితే పొలమైంది. ఇది 32 సంవత్సరాల కిందట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్. ఈ రోజు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సార్. కాజా వద్ద కొత్త చెరువుకు గండిపడటం జాతీయ రహదారిపై టోల్గేట్ చెరువులా మారింది. గుంటూరు, విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4 లక్షల క్యూసెక్లు పైగా ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూరమనాథ్ సూచించారు. శ్రీశైలం డ్యాంలోకి 3,56,024 క్యూసెక్లు వస్తూ ఉండగా దిగువకు 5 లక్షల క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 4,61,245 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 4,53,700 క్యూసెక్లుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 3,39,434 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో 3,14,434 క్యూసెక్లుగా ఉంది. భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ సహా తెలుగు రాష్ట్రాల మధ్య పలు మార్గాల్లో తిరిగే 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆది, సోమవారాల్లో తిరిగే రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రద్దు చేసిన రైళ్ల వివరాలు రైల్వే వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, రాజమహేంద్రవరం, తెనాలి, తుని, నెల్లూరు, గూడూరు, ఒంగోలు, గుడివాడ, భీమవరం వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకల వివరాలను ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయ చర్యల కోసం జిల్లాకు 3 కోట్లు, వర్ష తీవ్రత తక్కువ ఉన్న జిల్లాలకు 2 కోట్ల చొప్పున తక్షణ సాయం విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విపత్తు సమయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలు తదితరాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. నాలాలు తెరిచి
ఉన్న చోట హెచ్చరిక జారీ చేయాలని చంద్రబాబు సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే పాఠశాలలకు సెలవు ప్రకటించాలన్నారు. వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కేంద్రం నుంచి బంగాళాఖాతంలోకి వాయుగుండం కేంద్రం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. వాటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోదాడ వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై వరదం చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, ఎర్రుపాలెం, మధిర, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎర్రుపాలెం, కృష్ణాపురం వద్ద వరద నీరు పోటెత్తడంతో ఆర్టీసీ బస్సు వాగు ఉధృతిలో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు కలిసి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో కురుస్తోన్న వర్షాలకు తోడు ఏపీలో పలు చెరువులు, కుంటలు తెగి వరద నీరు వైరా నదిలోకి చేరుతోంది. మధిర ఐపీడీఎస్ సబ్స్టేషన్లోకి వరద నీరు చేరి 2 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయి. మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది అర్ధరాత్రి సమయంలోనూ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అడ్డాకుల మండలం ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన కొట్టుకుపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు పొంగి పొర్లడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. వనపర్తి జిల్లా పామాపురం చెక్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన 36 అడుగుల శివుడి విగ్రహం చూపర్లను ఆకట్టుకుంటోంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. హనుమకొండ, కాజీపేటలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జాతీయ రహదారిపై పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నార్లాపూర్ గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి పిడుగుపాటుకు మృతి చెందాడు. భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగడంతో జనావాసాల్లోకి మురికి నీరు పోటెత్తింది. మిర్యాలగూడలో బస్టాండ్ సమీపంలోని విద్యుత్ కార్యాలయం వద్ద మోకాల్లోతు వర్షపు నీరు చేరడంతో వినియోగదారులు అవస్థలు పడ్డారు. సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరింది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. హుజూర్ నగర్ వద్ద విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనాలను మిర్యాలగూడ మీదుగా నల్గొండ, నార్కెట్పల్లి వైపు మళ్లించారు. దేవరకొండ పట్టణంలోని ఓ పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. పట్టణంలోని పలు కాలనీల రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. హైదరాబాద్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. హైదరాబాద్లోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. అల్పపీడనం కారణంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నిన్న ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యలో కాస్త తెరిపి ఇచ్చి తిరిగి వర్షం కురిసింది. మరోసారి రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, తార్నాక, ఖైరతాబాద్, మెహదీపట్నం, కుకట్పల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. మరికొన్ని వాహనాలను నార్కెట్పల్లి, అద్దంకి వైపు మళ్లించారు. వర్షాల కారణంగా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్ష సూచనతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారి కోసం 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం నగరంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు.
తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. మరో 12 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కుమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, లో లెవెల్ వంతెనలు మునిగిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి ప్రాణ ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంది. సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ నెలలో 109% వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా వాయువ్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే ముప్పు పొంచి ఉందన్నారు. కొండ చర్యలు విరిగిపడటం వంటి విపత్తులు చోటు చేసుకునే ప్రమాదం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మహాపాత్ర సూచించారు. ప్రతివారం బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థ బలపడే అవకాశం ఉందని, ఫలితంగా దేశవ్యాప్తంగా గణనీయమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని మహాపాత్ర తెలిపారు. ముంబై నటి కేసు మరో మలుపు తిరిగింది. కీలక సాక్షులు గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఫోర్జరీ కేసు పోలీసుల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దర్యాప్తు అధికారులు రెండో రోజు ముంబై నటి, ఆమె కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనపై కేసు నమోదు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ముంబై నటి ఆరోపించారు. ఏ ఫోర్జరీ కేసు పెట్టి బాలీవుడ్ నటిని కటకటాల పాలు చేశారో ఇప్పుడు అదే కేసు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. ముంబై నటిపై అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేసిన వ్యవహారంలో డొంక కదులుతోంది. 2 రోజుల విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల అరెస్టుకు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదే ఆధారమని తెలుస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి 5 ఎకరాల పొలంపై హక్కులు పొందినట్లు తప్పుడు పత్రం సృష్టించినట్లు వైసీపీ నేత ఫిర్యాదు చేశారు. అసలు ఈ ఫోర్జరీ పత్రం గురించి సరిగా దర్యాప్తు చేయకుండా కేసు నమోదు చేసినట్లు నటి ఆరోపించారు. దీనికి తోడు ఆ భూమిని కొన్నారని చెబుతున్న 2 కీలక సాక్షులు పోలీసులకు అప్పట్లో ఇచ్చిన స్టేట్మెంట్లకు ఎదురు తిరిగారు. ఈ పరిణామం పలువురు పోలీసు అధికారుల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వలేదని, తన ఆధార్ కార్డు తీసుకుని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు బోరుకాటి భరత్ కుమార్లు చెబుతున్నారు. వీరిద్దరిని కమిషనర్ కార్యాలయానికి పిలిపించి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. వీరిని రెండో రోజు పిలిచి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా విచారించారు. కేసు నమోదు చేసిన సమయంలో ఇబ్రహీంపట్నం సీఐ ఎదుట నాగేశ్వరరాజు, భరత్ కుమార్లు ఇచ్చిన స్టేట్మెంట్లను చూపించి ఎవరి ఒత్తిడితో అలా చెప్పారని దర్యాప్తు అధికారి ప్రశ్నించారు. కుక్కల విద్యాసాగర్ చెప్పిన మీదటే తాము వ్యవహరించినట్లు వివరించినట్లు తెలుస్తోంది. సాక్షులను నటితో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. ఇవాళ మిగిలిన సాక్షులను పిలిచి వారిని కూడా క్షుణ్ణంగా ప్రశ్నించనున్నారు. ముంబై నటి, ఆమె తల్లిదండ్రులు, మరికొందరిని విచారణ అధికారి స్రవంతిరాయ్ నగర పోలీసు కమిషనరేట్ కు పిలిపించి వివరాలు రాబట్టారు. ప్రధానంగా దర్యాప్తులో పలువురు పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. కీలక పోలీసు అధికారి ప్రమేయం గురించి కూడా నటి కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు తెలిసింది. అప్పట్లో నగర కమిషనరేట్ లో పనిచేసిన పలువురు అధికారుల్ని పిలిపించి వివరాలు సేకరించారు. కేసు నమోదు, అరెస్టు, కస్టడీ సమయంలో వారు నిర్వర్తించిన పాత్ర గురించి వివరించారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కేసు దర్యాప్తు అధికారి, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నటి తండ్రి దర్యాప్తు అధికారి ముందు తన ఆవేదన వెళ్లబోసుకున్నారు. 72 ఏళ్ల వయసులో పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కనీస మానవత్వం లేకుండా విజయవాడ పోలీసులు వ్యవహరించారని చెప్పినట్లు సమాచారం. ముంబైలో పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు తెచ్చారని వాపోయారు. 5 రోజుల పోలీసు కస్టడీలో కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని మఫ్టీలో వచ్చి వేధించినట్లు తెలిపారు. విచారణలో పలువురు పోలీసు అధికారుల పాత్ర గురించి ఫిర్యాదు అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా లేదా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది.
అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారని నగర కమిషనరేట్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకున్నట్లు వెల్లడైంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 20 మంది వరకు ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. దర్యాప్తు బాధ్యతలు అప్పగించకపోయినా పోలీసు కస్టడీలో నటి కుటుంబ సభ్యులను ఉంచిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి పర్యవేక్షించినట్లు సమాచారం. అప్పట్లో పశ్చిమ ఏసీపీగా హనుమంతరావు ఉన్నారు. అరెస్టు అనంతరం ఆయన కాకినాడకు బదిలీ అయ్యారు. అయినా ప్రత్యేకంగా వచ్చి కస్టడీకి తీసుకున్న సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. బదిలీ అయిన అధికారిని ప్రత్యేకంగా ఎందుకు పిలిపించారు అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఏలూరు రేంజిలో వీఆర్లో ఉన్న ఓ అధికారి కూడా నటిపై ఒత్తిడి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. దీని వెనుక కీలక పోలీసు అధికారి ఉన్నారని ఆయన ఆదేశాలతోనే నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సైబరాబాద్ పోలీసులు 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు వారిపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా సిఫారసు చేసింది. ఇదే తరహాలో అక్రమార్కులకు సహకరించిన మరికొంతమంది అధికారులపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ సర్వే రికార్డ్ సహాయ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ సహాయ ప్రణాళికాధికారి సుధీర్ కుమార్ పై కేసు నమోదైంది. ఈర్ల చెరువులో అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చినందుకు చందానగర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సుధాంష్, జీహెచ్ఎంసీ సహాయ పట్టణ ప్రణాళికాధికారి రాజ్ కుమార్ తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులిచ్చినందుకు అధికారులపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా చేసిన సిఫార్సుల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చందానగర్ మదీనాగూడ గ్రామంలోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలు నిర్మించినట్లు హైడ్రా గుర్తించి ఈ నెల 10, 11 తేదీల్లో భవనాలను కూల్చేసింది. ఈ నిర్మాణాలకు నాటి చందానగర్ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ సుధాంషు అనుమతులిచ్చారు. పలుమార్లు అక్రమ నిర్మాణాలు ఆపేయాలని నీటిపారుదల శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు హైడ్రా గుర్తించింది. దీనివల్ల పర్యావరణానికి హాని జరిగిందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేశారు. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ లో 3 ఎకరాల విస్తీర్ణంలో ఎర్రకుంట ఉంది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు అనుమతితో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3 భవనాలు నిర్మించారు. తప్పుడు సర్వే నెంబర్లు వేయడంలో ఆక్రమణదారులకు బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్ సహకరించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్ సహాయ డైరెక్టర్ కె శ్రీనివాసులు, హెచ్ఎండిఏ సహాయ ప్రణాళికాధికారి సుధీర్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో అక్రమార్కులకు సహకరించిన మరికొంతమంది అధికారులపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన ఓటింగ్ను అక్టోబర్ 5కు మార్చింది. అలాగే అక్టోబర్ 4న జరగాల్సిన ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న నిర్వహిస్తారు. జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరగనుంది. బిష్నోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. బిష్నోయ్ మూల పురుషుడు గురు జంబేశ్వర్ స్మారకంగా అసోజ్ అమావాస్య పండుగ నిర్వహిస్తారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోని ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కొన్ని తరాల నుంచి తమ స్వగ్రామం రాజస్థాన్లోని ముఖంకు వెళతారు. అందువల్ల వారు ఓటు హక్కు కోల్పోకుండా చూడటమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలనే ఉద్దేశంతో హర్యానా పోలింగ్ తేదీని మార్చినట్టు ఈసీ తెలిపింది.